రైతుల భూములను లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని, మార్కెట్ విలువ కంటే చాలా తక్కువ పరిహారం ఇచ్చి భూములను తీసుకోవాలని చూస్తున్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ఆరోపించారు. ట్రిబుల్-ఆర్ బాధితులకు మద్దతుగా హెచ్ఎండిఏ నిరసన తెలిపారు. అలైన్మెంట్ ఫైనల్ చేశారో వెంటనే స్పష్టం చేయాలని, భూములు కోల్పోయిన రైతులకు మార్కెట్ విలువ ప్రకారం ధర కట్టించాలని డిమాండ్ చేశారు. ధర్నా అనంతరం ట్రిబుల్-ఆర్ ఇన్ఛార్జ్ రవీంద్రారెడ్డికి వినతి పత్రం ఇచ్చారు. బాధితుల నుంచి వచ్చిన అభ్యంతరాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని రవీంద్రారెడ్డి తెలిపారు. రాజ్యం బాగుపడది. ఒకసారి కెనాల్ భూమి అయింది, కెనాల్ దగ్గర 10 గుంటలు అయింది. ఆ తర్వాత 4 గుంటల భూమి ఉంది, అది పోతుంది. దాని అవతల మా భార్య పనులు కొడుకున్న 2 ఎకరాల భూమి అది మొత్తానికే పోతుంది. మా నాయన సంపాదించిన 2 ఎకరాలు ఉంది, అది పోతుంది. ఈ భూమి మొత్తం లాగిన తర్వాత అడిగి మీద రోడ్డు మీదకి వచ్చి గిన్నె అడుగుని అడుగుతుంది తప్ప మాకు ఇంకో మార్గమే లేదు. అందువల్ల 2000 ఈ భూమి కేసీఆర్ సర్వే చేయించండి, ఎగ్జాంపుల్ అక్రమం తప్పించుడు. కేసీఆర్ బాగా దగ్గర చేసుకున్నాడు. ఇటుకాల గ్రామంలో పక్కన కేసీఆర్ బిడ్డ పేరు మీద 40 ఎకరాల ల్యాండ్ గురించి ఈ రోడ్డు ఇలా క్యాచ్ చేసి ఆ తర్వాత వచ్చేసి పిల్లపల్లిలో మా పిల్లపల్లి వెంచర్ తప్పించడానికి పిల్లపల్లి కిందికల రోడ్డు నీటిగా తిప్పిపోతున్నాడు. ఈ ఏమన్నా చేస్తున్నాడు. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో హెచ్ఎండిఏ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ రింగ్ రోడ్డు కోసం ఇప్పటికే అలైన్మెంట్ లో 1 సారి 2 సార్లు 3 సార్లు ఈ పెత్తందారుల కోసం, వ్యాపార వస్తువుల కోసం, అట్లాగే ఫార్మా కంపెనీల కోసం, రాజకీయ నాయకుల కోసం మార్పులు చేస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీలు 5 ఎకరాల లోపు ఉన్నటువంటి చిన్న రైతుల భూముల్ని బలవంతంగా